ప్రభు సార్, ప్లాట్ అనగానే ఓఆర్ఆర్ అంటుంటారు. అవును. ఈ ఓఆర్ఆర్ అనే ఒక వర్డ్ చాలా హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి వర్డ్ అని చెప్పి అంటుంటారు. అవును. రియల్ ఎస్టేట్‌లో ఉన్నటువంటి రియల్టర్లందరూ. యాహ్! ఎందుకు ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్స్‌కి అంత డిమాండ్? ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు లైఫ్ చేంజింగ్ లైన్ లాగా అయిపోయిందండి. అంటే ఎందుకంటే ఓఆర్ఆర్ రావడం వల్ల హైదరాబాద్ చిన్నగయిపోయింది. సో, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా ఎళ్ళగలుగుతున్నాం మనం. సో, ఆ కనెక్టివిటీ పాయింట్ వల్ల ఏందంటే, మనం గచ్చిబౌలి రావాలన్నా గచ్చిబౌలి రావచ్చు. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలన్నా ఎళ్ళొచ్చు. ఏ అంటే తెలంగాణలో ఉన్న అన్ని మెయిన్ హైవేస్‌ని కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో, ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. సో, ఇప్పుడు అదేంటంటే కాస్ట్ కూడా మనం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే గ్రాడ్యువల్‌గా కాదు హై స్పీడ్‌లో పెరిగింది. ఒకప్పుడు 25,000, 15,000, 25,000 మధ్యలో ఉన్న ల్యాండ్ ఇప్పుడు 60,000, 70,000 గజం అయిపోయింది. సో, లాస్ట్ 10 ఇయర్స్‌లో మంచి అంటే అప్రిసియేషన్ చాలా ఒక 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ అప్రిసియేషన్‌కెళ్ళింది కాబట్టి, సో, అందరికీ ఆ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఆ రోడ్స్ కనెక్టివిటీ గానీ అండ్ వాళ్ళున్న ఏరియాల నుంచి ఎళ్ళాల్సిన ఫ్యాక్టరీస్ కావచ్చు, వాళ్ళ వర్క్ లొకేషన్స్ గానీ అన్నిటి కనెక్టివిటీగా ఉంది కాబట్టి, సో, అప్రిసియేషన్ ఎప్పుడు ఉంటుంది. హై డిమాండ్ ఉంటుందండి.